హై ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. గోరు చిక్కుడు కర్రీ, గోరు చిక్కుడు, బంగాళదుంప, క్యారెట్ మూడు కలిపి ఒక కర్రీని సూపర్ టేస్ట్గా చేసాం. మా ఆవిడ తయారు చేస్తుంటే నేను వీడియో తీశాను. ప్రతిదీ కూడా గుచ్చి గుచ్చి మీకు వివరంగా తెలియజేస్తాను. గోరు చిక్కుడు, బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, ఆయిలు, తగినంత పోపులు, ఒక పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు, పసుపు, అంతే. కావలసిన పదార్థాలు: గోరు చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలో వాటర్ వేయండి, ఎందుకంటే కడగడానికి. అలాగే బంగాళదుంపను పొట్టు తీసి బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ గిన్నెలో వేసుకోండి. అలాగే క్యారెట్ పొట్టు తీసి క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇలాగా క్యారెట్ని 4 దిక్కులుగా కట్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అవుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు తరిగించిన తర్వాత ఆ గిన్నెలో అన్నీ గోరుచిక్కుడు, బంగాళదుంప, క్యారెట్ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో నీరు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఉల్లిపాయ పొట్టు తీసి ఉల్లిపాయని ఇలాగ పొడుగ్గా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఆ వెల్లుల్లిపై ఉన్న రెమ్మల్ని ఒక్కొక్కటి విడదీసి ఒక్కొక్క పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న ఉల్లిపాయలు పక్కన పెట్టినారు కదా, ఆ ఉల్లిపాయల్లో పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉల్లిపాయల్లో వేయండి. గోరు చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత కళాయి లేకపోతే బాణీ లేకపోతే తపేలా ఏదైనా, లేకపోతే గిన్నె కానీ స్టవ్ మీద పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కడిగిన ముక్కల్ని వేసుకోవాలి. మనం కుక్కర్లో వంట చేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. అలాగే ఇలా తపేల్లో చేస్తే కాకపోతే కొంచెం సిమ్లో పెట్టి వంట చేయాలి. సిమ్లో పెట్టకపోతే కూర మాడిపోతుంది. ఇలా తపేల్లో చేయడం వల్ల గ్యాస్ గట్ట చాలా ఆదా అవుతుంది కూడా. ఎందుకంటే కుక్కర్లో వండితే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గట్ట రావచ్చు. ఇలా తపేల్లో వండితే సహజంగా మన ఆరోగ్యానికి మేలు జరుగుతూ ఉంటుంది. అందుకే నేను ఇలా తపేల్లో వండి చూపిస్తున్నాను. ఇలా వంట చేసినప్పుడు గ్యాసే కాదు, కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా రుచిగా ఉంటుంది. కుక్కర్ కంటే ఇలా తపేల్లో వండుకోవడమే బెటర్. కుక్కర్ మన ఆరోగ్యానికి మంచిది కదా. ఒక్కొక్కసారి కుక్కర్ పేలే ప్రమాదం కూడా ఉంటుంది. కుక్కర్లో వండినవి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఇలా తపేల్లో వండుకున్నవి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గట్రా ఉండవు. అందుకే అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇలా తపేల్లో వండి చూపిస్తున్నాను. ఇలాగ గ్యాస్ పై స్టవ్ కాకుండా కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా రుచి సూపర్గా ఉంటుంది. పూర్వం పద్ధతిగా వండి చూపించడం అంటే పల్లెటూరులో పద్ధతి వండి చూపించడం బెటర్. అయితే సిటీలో ఉన్నాం కాబట్టి ఇలా తపేల్లో వండి చూపిస్తున్నాం. మీరు ఎలాగైనా వంట చేసుకోవాలంటే ఎలాగైనా చేసుకోవచ్చు. అయితే తపేల్లో నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి బాగా వేగించాలి. వేగిన తర్వాత కడిగిన ముక్కల్ని తపేల్లో వేసి ఇలాగ 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. వేసిన తర్వాత పసుపు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు వేసింది పసుపు. అలాగే పసుపు వేసిన తర్వాత కారం చూడండి, కారం కూడా తగినంత వేసుకొని 5 నిమిషాలకు ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లో ఉంచాలి. సిమ్లో ఉంచకపోతే కూర మాడిపోయే ప్రమాదం ఉంది. ఇది ఫైర్ అంటారు. ఈ ఫైర్కి వాటర్ కూడా అవసరం లేదు. అది మెత్తగా ఉడికినంత వరకు స్టవ్ మీద ఉంచాలి. దాదాపు ఒక 25 నిమిషాలు పడుతుంది. స్టవ్ వెలిగించి 25 నిమిషాలకి కూర మొత్తం రెడీ అయిపోతుంది.
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అన్ని రకాల వంటలు వస్తాయి. మీకు ఏ రకం వంట కావాలన్నా మేము వీడియో రూపంలో చేసి మీకు మీ ముందుకు వస్తూ ఉంటాం. మంచి మంచి రుచులు మీకు చూపిస్తూ ఉంటాం. ఓకే, కూర అంతా ఉడికిపోయింది. చూడండి, 25 నిమిషాల్లో కూర రెడీ. చాలా మెత్తగా ఉడికిన తర్వాత చూడండి ఎంత రుచిగా ఉందో. ప్లీజ్ లైక్